జున్ను తినాలనిపించి జున్ను పౌడర్ తీసుకొచ్చిన పాపానికి మా రిషిగాడు తెచ్చిన దగ్గర నుంచి నేనే చేస్తా అని చెప్పి నన్ను చేయనివ్వకుండా వాడే చేస్తున్నాడు. నాకు అంతకుముందు జున్ను చేయటం వచ్చేది కాదు. మా చెల్లి చేస్తుంటే చూసి నేర్చుకున్నా. ఏంటి పాలు బెల్లం పౌడర్ కలిపి పెట్టడమే కదా, అది కూడా ఒక బ్రహ్మ విద్య అన్నట్టు చెప్తున్నావు అనుకుంటారేమో. ఇది చెప్పడానికైనా చేయడానికైనా చాలా సింపుల్ గా అనిపించవచ్చు కానీ జున్ను చేయడం చాలా మందికి రాదని నాకు మా వదిన చూసాకే అర్థమైంది. ఎందుకంటే మా వదినకి ఎప్పుడైనా జున్ను తినాలనిపించింది అంటే అనిపించినప్పుడు తినకుండా మా చెల్లి ఊరు నుంచి వచ్చినప్పుడు చేయించుకొని తింటది. సరే మీ చెల్లి అంటే వేరే ఊర్లో ఉంటది, నువ్వు దగ్గరలోనే ఉంటావు కదా, మీ వదిన తినాలనిపించినప్పుడు నువ్వే చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. మా వదిన ఇటు కూడా నన్ను అడగట్లేదు కదా అని నేనే తను అడిగాను నేను చేయనా అని చెప్పి. అప్పుడు మా వదిన ఎలా చెప్పిందో తెలుసా, ప్రపంచంలో జున్ను చేయడం మా చెల్లి తప్ప ఇంకెవ్వరికి రాదన్నట్టుగా. ఇంకప్పటి నుంచి మా వదిన ఏదైనా చేయమని అడిగిందంటే మా చెల్లి వచ్చాక తన చేత చేయించుకుందామని చెప్తాను. ఇంతకీ మా రిషి గడి చేసిన జున్ను ఎలా వచ్చిందో చెప్పలేదు కాదు. ఏముంది, ఆ జున్ను పాలు స్టవ్ మీద పెట్టి వాడేమో ఆడుకోవడానికి వెళ్ళాడు, నేనేమో ఇంట్లో పని చేసుకుంటూ మర్చిపోయేసరికి అదేమో కలర్ మారి గట్టిగా అయ్యింది. ఇక అలా వచ్చాక వీడియో కూడా తీయాలనిపించలేదు. సర్లే బాగుంటే తిందాం లేకపోతే పడేద్దాం అన్నట్టుగా ఫ్రిడ్జ్ లో కొంతసేపు ఉంచి ఇంకా బయట తీసి తింటే టేస్ట్ అయితే బానే ఉంది.